హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మా అత్తగారి ఇల్లు హోమ్ టూర్ చేస్తున్నాము. డీటెయిల్డ్గా కాదు, నార్మల్గా ర్యాండమ్గా తీస్తున్నాము, చూసేయండి. హలో అండి, ఇది బయట కారిడార్లో మా మమ్మీ పెట్టుకున్న పూలు. మా మమ్మీ పూలు మొక్కలైనా చాలా ఇష్టం. సో అలా స్టాండ్ చేపించుకుని బయట మొక్కలు పెట్టుకుంది. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా 2 వీక్స్కి ఒకసారి దాన్ని మళ్ళీ క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. లిఫ్ట్ పక్కనే ఉంటుందండి మా హౌస్. ఇది మెయిన్ హాల్. ఆ బొమ్మ మా బ్రదర్ ఇన్ లా మా పెద్ద బాబుకి ఇచ్చిన బొమ్మ. తను బాగా ఆడుకుంటాడు దాంతో. నాకు బుద్ధుడు అంటే చాలా ఇష్టం అండి. సో హైదరాబాద్ ఇంట్లో కానీ ఇక్కడ కానీ బుద్ధుడు బొమ్మ ఉంటుంది. ఇక్కడ అయితే డైరెక్ట్ వాల్ మీద నేను పెయింట్ చేయించుకున్నాను, దగ్గర ఉండి కావాలని చెప్పి స్టెన్సిల్ తెచ్చుకుని. కొంచెం అది లైట్ పడితే షైనీగా ఉంటుంది. మార్నింగ్ టైం షూట్ చేశాను కాబట్టి తెలియట్లేదు. ఇది నాకు ఇష్టమైన రిక్లైనర్ అండి. ఇప్పుడు మా పెద్ద బాబు వాడుతున్నాడు, నేను కూడా కూర్చుంటాడు. ఇది నా ఫేవరెట్ పిక్చర్. ఇదే ఫోటో హైదరాబాద్ ఇంట్లో ఉంటుంది, ఇక్కడ ఇంట్లో ఉంటుంది. మా పెద్ద బాబు 8 months ఉన్నప్పుడు దిగిన ఫోటో. నేను హైదరాబాద్ రీలొకేట్ అయినప్పుడు. వాడు మా పెద్ద అబ్బాయి. సో టీవీలో ఎప్పుడు ఒక రైమ్స్ కానీ కార్టూన్ కానీ ఏదో ఒకటి రన్ అవుతుంటుంది. ఐ డోంట్ వాంట్ హిమ్ టు బీ సిట్టింగ్ ఐడల్. ఏదో ఒక యాక్టివిటీలో ఎంజాయ్ చేయడానికి ఇలా యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు టీవీలో ఎప్పుడు ఏదో ఒకటి ఉంటుంది. ఇది మా మమ్మీకి ఇష్టమైన పూజ అండి, పూజ రూమ్. ఇది మా పేరెంట్స్ బెడ్రూమ్ అండి. ఇక్కడ బెడ్ అండ్ అక్కడ కూర్చోడానికి మా స్పేస్ కొంచెం ఉంచుకున్నాం మేము కావాలని. అండ్ ఆ బెడ్ పక్కన ఎప్పుడు మా పెద్ద అబ్బాయి సైకిల్ పెట్టుకుని ఉంటుంది మా మమ్మీ. ఎందుకంటే మా పెద్ద అబ్బాయి ఇక్కడ ఎక్కువ ఆడుకోండి. మా ఫాదర్కి బాగా అటాచ్ మా పెద్ద అబ్బాయి. సో ఇక్కడ ఆడుకుంటాడు. ఇది ఎప్పుడో మా చిన్నప్పుడు చేయించుకున్న ఫ్యామిలీ ఫోటో అండి. మా మమ్మీ వాళ్ళ బెడ్రూమ్లో ఎప్పుడు ఇలా ఉంటుంది ఒకటి. ఇది మా బెడ్రూమ్. నేను మా వైఫ్ మా పిల్లలు ఇక్కడే పడుకుంటాము. సో ఈ రూమ్లో ఒక దివాన్ కాట్, బెడ్ అండ్ కింద ఎప్పుడూ ఒక పొరపేసి ఉంచుతాను. ఎందుకంటే పిల్లలు ఉంటారు కాబట్టి, చిన్నపిల్లలు డొల్లుతూ ఉంటారు కాబట్టి ఒక పొరపేసి ఎప్పుడూ ఉంటుందండి కింద. అలా కింద పడితే దెబ్బ తగలకుండా ఉంటుందని ఒక పొరపు ఎప్పుడూ ఇలా ఉంచుకుంటాను నేను. ఇది నేను మా వైఫ్. ఇది మా 3rd రూమ్ అండి. ఎప్పుడు నేను విజయవాడ వచ్చిన ఇక్కడే వర్క్ చేసుకుంటే ఈ రూమ్లోనే. ల్యాప్టాప్కి డబుల్ మానిటర్ కావాలి. సో ఇక్కడ ఈ రూమ్లో నాకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. నేను అందుకే ఈ రూమ్లోనే కొంచెం ఎక్కువ వర్క్ చేసుకుంటాను. ఇది ఇంకో గెస్ట్ రూమ్ అనుకోవచ్చు. ఈ రూమ్ నుంచి బాల్కనీ ఉంటుంది. సో చిన్న ఐటమ్స్ అయినా ఇంట్లో సరిపోని ఇక్కడ పెట్టుకుంటారు మా మమ్మీ. ఇది మా మమ్మీ కిచెన్. ఒక పెద్ద ఫ్రిడ్జ్ ఉంటుంది దానికి. అండ్ ఆ చివర కుండ ఉంటుంది. ఎప్పుడు మేము కుండలో వాటర్ ఎక్కువ తాగుతాం ఫ్రిడ్జ్లో వాటర్ కన్నా.